నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. నేను ఆశ. ఘనంగా మహా న్యూస్ అధినేత వంశీకృష్ణ జన్మదిన వేడుకలు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. మహా న్యూస్ గ్రూప్ సంస్థల అధినేత మారెళ్ల వంశీకృష్ణ జన్మదిన వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో నియోజకవర్గ డుబ్రిగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, స్థానిక చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష బాలికల వసతి గృహంలో మహాన్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఉదయ్ ఆధ్వర్యంలో విలేకరులు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేసి మహాన్యూస్ అధినేత వంశీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభను ప్రోత్సహిస్తూ వ్యాసరచన, పాటల పోటీలు, డాన్స్ వంటి రకరకాల పోటీలు నిర్వహించి విద్యార్థులతో కలిసి దింసా నృత్యం చేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. జన్మదిన వేడుకలు ముగింపుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాన్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఉదయ్, అరకు రిపోర్టర్ లక్ష్మణ్, విలేకరులు కృష్ణ, సిద్దిక్, నరేంద్ర, సోమినాయుడు, జగదీష్, కెమెరామెన్ శివ తదితరులు పాల్గొన్నారు. కలుగునుగాక. మా టీవీ యాజమాన్యము మారెళ్ల వంశీకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఇలాగు ఏజెన్సీ దేవుని ఏర్పాటు చేసినటువంటి దినము. మా టీవీ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి ఇలాగు జరిపించుకోవటానికి మా టీవీ యాజమానము వారు నిర్వహించినటువంటి సమయమును బట్టి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగునే ఈ దిన జన్మదినోత్సవ వేడుకలు జరిపించుకుంటున్నటువంటి వంశీకృష్ణ గారి యొక్క జీవితంలో నూరేళ్లు ఆయుస్సును బలాన్నిచ్చి శక్తినిచ్చి ప్రభువు ముందుకు నడిపించను. దయను సత్యము ఎన్నటికీ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా వాటిని ధరించుకోమని సెలవిచ్చిన వాగ్దానం ప్రకారం తన జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములతో నింపుతూ సంవత్సరానికి దయా కిరీటమును ధరించమానం చైర్మన్ అయినటువంటి వంశీకృష్ణ గారికి ఆ దేవుని పరంగా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ వారి పరంగా అగ్వ్యాలీ మండల వారి తరఫున కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటూ వారి జీవిత కాలం అంతా కూడా ఆయుస్సును, బలమును, శక్తినిచ్చి ప్రభు నడిపించాలని ప్రభు పెట్ట కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పాదాలకు మరొకసారి విజ్ఞాపన చేసుకుంటూ నీ నామని మేము మహిమపరుస్తూ ఉన్నాం. దేవా, నీ కుమారుడు నా తండ్రి మా టీవీ చైర్మన్ నా తండ్రి ప్రభా వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఇలాగూ జరిపించుకోవడానికి ప్రభా వారి యాజమానమును వచ్చిన తండ్రి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రభా ఆమద్ పార్టీ వారి యొక్క ఆధ్వర్యములను తండ్రి ఇలాగూ జరిపించుకోవటానికి మీరిచ్చినటువంటి కృపకై నీకు వందనములు తెలియపరుచుకుంటున్నా. నీ కుమారుడు యొక్క జీవితమును, దయానంద జీవితమును మీరిచ్చి ముందుకు నడిపించండి. వారి జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమంతో నింపండి, ఆరోగ్యంతో నింపండి. ప్రభా, నీ లేఖనము ద్వారా సుస్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. నా తండ్రి, నా ప్రభా ఎడమ చేతులు దీర్ఘాయును, కుడి చేతులు స్థిరమైనటువంటి ఘనతలను నా తండ్రి ప్రభ కలిగి ఉన్నదని సెలవిచ్చిన వాగ్దానం రూఢిగా నెరవేర్చి నడిపిస్తూ వారి జన్మదినోత్సవ వేడుకల ప్రభు ఇది మొదలుకొని జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమంతో నింపుతూ, ఆరోగ్యంతో నింపుతూ ప్రభా ఒక మన రాష్ట్రానికే కాదు ప్రభా అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభా మా టీవీ ఛానల్ ప్రభా విశలపరచబడి ప్రభా నీ నామని గణపరిచే వరకు ఉంటుతూ నా తండ్రి ఆ యాజమాన్యాన్ని బట్టి నీ పాదాలకు మరొకసారి విజ్ఞాపన చేసుకుంటూ మా టీవీ చైర్మన్ గారి యొక్క జీవిత కాలం అంతా కూడా మీరు నడిపించి మీ నామానికి ఒక్కరు మహిమ తెచ్చుకుని ఉన్నారని నా ప్రభు విమోచకుడు సజీవుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చైర్మన్ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఈ స్థలంలో జరిపించడం ఎంతో భాగ్యం. వారి జీవితంలో ఆరోగ్యమిచ్చి, ఆయుస్సును మహానిచ్చి
తన జీవిత కాలం అంతా కృపాక్షేమంతో నింపబడాలి. అలాగునే వారికి మంచి ఉద్దేశము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఈ మధ్య ప్రాంతం ఉన్నటువంటి విద్యార్థులు కూడా వారు కావాల్సినటువంటి వారి జన్మదినోత్సవ సందర్భాన్ని బట్టి ఆట వస్తువు వారికి ఏదైనా అవసరం కలిగి ఉంటుందని వారికి ఇవ్వడానికి కూడా సిద్ధపాటు కలిగినందుకు కూడా సహృదయం కలిగినందుకు వారి జీవితంలో దేవుడు బలమైన ఆశీర్వాదంతో నడిపిస్తూ ఒక మాట ఉంది. ఏమని మాట్లాడుతూ ఉన్నానంటే, కుడి చేతున దీర్ఘాయును ఎడమ చేతున స్థిరమైనటువంటి ఘనతలు వంశీకృష్ణ గారి యొక్క కుటుంబానికి వారు యాజమాన్యానికి అతి ఆశీర్వాదం ఇచ్చి ప్రభు నడిపించాలని ఇట్లాంటి జన్మదినోత్సవ వేడుకలు అనేక సంస్థలు జరిపించుకుంటూ అనేక మందిని ఆదర్శంగా ముందుకు నడవాలని ఇచ్చిన మాటలు చెప్పి ఇంతతో ముగించుకుంటున్నాను. తమ్ముడు దేవదాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రాముఖ్యంగా ద గ్రేట్ లెజెండరీ శ్రీ వంశీకృష్ణ మారెల గారికి, మహాచల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళకి మీ అందరి తరఫున ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. కొటేషన్ అంతే, బలహీనుడి బలం సామాన్యుడి స్వరం. ద డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నందుకు, మా ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో నా పిల్లల సమక్షంలో ఈ జన్మదిన శుభాకాంక్షలు వంశీ సార్కి ఈ బర్త్డే కేక్ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యం అందరికీ కూడా మరోమారు ఈ సమయంలో మాకు అవకాశం కల్పించిన యాజమాన్యానికి, అట్లానే మరి నా మిత్రుడు వెంకట్రావు గారికి ఎక్స్ప్రెషన్, ఎందుకంటే మరెన్నో అవకాశాలు వాళ్ళకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకొని సమాజ సేవకు నిరంతరం కృషి చేయాలని, మా అందరికీ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా బయటకు తీసుకురావాలని, విద్య పట్ల, వైద్యం పట్ల, గిరిజన అభివృద్ధి పట్ల వాళ్ళు ముందుకుండాలని ఆశిస్తున్నాము. దీనికి అధినేత శ్రీ వెంకట్రావు గారు. అయితే మా గిరిజన ప్రాంతంలో తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలు ఇక్కడ మా నేత నిర్మాణం చేసి ఇక్కడ వసతి, ఉదయం టిఫిను, మధ్యాహ్నం గవర్నమెంట్ స్కూల్లో భోజనము, డిన్నర్ ఏమో ఇక్కడ ఇచ్చి మళ్ళీ అనేక అందరు కూడాను పనిచేసే సిబ్బంది ఏర్పాటు చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న చోట ఈరోజు మన వంశీకృష్ణ పుట్టినరోజు. అది ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మహాటీవీ బృందానికి, అలాగే మా లక్ష్మణ్ గారికి, అలాగే ముఖ్యంగా మాకు ఇక్కడ రాజకీయంలో సుజాత సల్మాన్ గారికి, అలాగే మా దేవదాస్ నాథ్ గారికి, అలాగే అంటే మా మారుమూల గ్రామంలో ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటిది తన బర్త్డే రోజు మన గిరిజన పిల్లలకి అనేకమైన ఆట వస్తువులు, చదువు మెటీరియల్ ఏమి అన్నీ ఇలా సౌకర్యం కల్పించినందుకు ముఖ్యంగా వంశీ గారికి ధన్యవాదాలండి. పెద్దలైన హెచ్ఎం గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే హోమ్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన అవకాశం ఇవ్వకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదు. ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన నా హృదయపూర్వక వందనాలు సార్. మరి ముఖ్యంగా లక్ష్మణ్ గారు, ఇటువంటిది ఈ కార్యక్రమం జరగాలి అంటే ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో లేకపోతే ఏమీ జరగదు. నాకు ఇక్కడ ఉండి నేను ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ పుట్టి పెరిగాను. మరొకసారి వంశీకృష్ణ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. ద్వారా ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకువెళ్ళి ఇంకేమైనా కూడా వీళ్ళకి అవసరమైన వసతులు కనుక ఏర్పాటు చేస్తే వీళ్ళ విద్యా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అయ్యో మా మనవిని మీరు ఆలకించి మరి సార్ దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా, మీ ద్వారా ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, దాతృత్వం విషయమైన కార్యక్రమాలు ఈ హోంలో చేయాలని నేను కోరుతూ, చేసే కార్యక్రమంలో నడిపించే
గొప్ప దిట్ట అన్న. దినదినము ఆందోళన కొరకు మీ యొక్క కృషిని మీ యాజమాన్యంలో పనిచేసిన వారందరికీ దీవెనకరంగా మీ జీవితాన్ని ముందుకు నడిపించాలని, అనేకులను మరి మీ యొక్క యాజమాన్యం ద్వారా వారి జీవనోపాధి కల్పిస్తూ సమాజంలో మంచిని వెలికి తీసి సమాజం శ్రేయస్ కొరకు పాటుపడాలని దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి ఇంకోసారి. నించుని అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే అన్న. కొంచెం టైం తీసుకుందా, 2 నిమిషాలు తీసుకున్నా పర్లేదు. రెడీయా? ఓకే, 1 2 3 గో. ఓకేనా? మనకు అవకాశం ఇచ్చిన స్థానిక రిపోర్టర్ లక్ష్మణ్ గారికి ఆ తరపు నేను 10,000 రూపాయలు మరి జన్మదినాన్ని పురస్కరించుకొని మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలుభాగస్వం చేయడానికి సూపర్. గట్టిగా కొంచెం సార్ మనం చెప్పాలి, ఎలా తీయాలో సార్ మనం చెప్తారు ఎలా తీయాలని. సైడ్
అన్న సైలెన్స్ కూడా నేను తీయట్లేదు లాంగ్ షాట్ ఇక్కడ ఎన్ని బిందులు ఉన్నాయి మీకు? వెళ్ళండి వెళ్ళండి. గుడ్. రండి. రండి. వచ్చాము వచ్చాము. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, సొంతం లేని పంతం బంధం లేని స్వర్గం స్వాదం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండా తప్పని నిప్పే అమ్మా, తాను దుర్గం తాను స్వర్గం అనాథన స్వదం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, సొంతం లేని పందం బంధం లేని స్వర్గం అమ్మే కదా. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుచున్నది. పద పద పోలం పద 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 పో
కారు బడికి పైసన్నది ఖర్చు లేని తల్లి ఒడికి పదపడకల కోసం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని తల్లి ఒడికి వేల వేల ఖర్చులతో దూరబారవద్దు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు వేల వేల ఖర్చులతో దూరబారవద్దు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు ఆటల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ ప్రమాదారాంచిన పైన మిసలవద్దు ఆటల్లో బస్సుల్లో కరగని లోకమే లోకమా మనసుల కరగని లోకమే లోకమా ఇరుకు గదులలో అరే మొక్కే బ్రతుకులే నే తిరిగి ఎగరగా కొంచెం ఆశ కలిగెలే వెలుగు విరిసెలే నింగి ఒళ్ళు విరిసెలే మరి రెక్కలెగరగా గది తలుపు విరగలే లేత లేత గుండెలేమో ఊపిరాగిపోయేనా ఇక్కడున్నా కాటినున్నా రెండు ఒకటే ఆయేనా కన్నీరంటూ పొంగితే నువ్వే తుడుచుకోయిరా అమ్మ నాన్న ఎవరు లేరు అదే అనుచుకో పోతే పోనీరా చచ్చే బతుకు మాదే చెవినే పడవులే అరుపులిక మాదే పోతే పోనీరా చచ్చే బ్రతుకు మాదే చెవినే పడవులే అరుపులిక మావే మనసుల కరగని లోకమే లోకమా మనసుల కరగని లోకమే లోకమా ఓకే ఓకే క్లాప్ జోలపాట అమృతాన్ని కన్నా తీయనంట అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్నా తీయనంట రెండు జాబులు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి రెండు జాబులు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ ప్రేమ అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్నా తీయనంట అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్నా తీయనంట రెండు జాబులు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి రెండు జాబులు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ బ్రహ్మం అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్నా తీయనంట అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్నా తీయనంట వెరీ గుడ్ క్లాప్ ఆనందాల ఆకాశమే అందిస్తావు నా కోసమే అమ్మా నీకు ఏమివ్వనే నువ్వే అడగవా కనుపాపాల కనురేపుల నన్ను కాస్తావు నీ రేపుల అయిపోతావు నాటకి నువ్వే బొమ్మలా నా నిదురా కోసం జోలాలి జో జో అని మురిసిపోడే నిదురంటూ ఏ రోజు నువ్వు కన్నా రాజు ఓకే సూపర్ అమ్మా నన్ను మళ్ళీ పెంచవా అమ్మా మరలా లాలించవా 10 నెలలు ప్రతి క్షణము కడుపున పెంచావే 10 నెలలు ప్రతి నిమిషం ఒడిలో పెంచావే భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినావని తెలియలేదే అమ్మా 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 నన్ను మళ్ళీ పెంచవా అమ్మా అమ్మా మరలా లాలించవా లాలి పాడవా మరోసారి
మరోసారి లాలపోయవా మరోసారి ఊయలూపవా మరోసారి ఎదిగే వరకు ఎదురవదా ఎదలో పసితనము ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము చేతిలో ప్రతి ముద్దని చెంపపై ప్రతి ముద్దుని ప్రతి జ్ఞాపకానిలా తిరిగితేవే అమ్మా 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 నన్ను మళ్ళీ పెంచవా అమ్మా అమ్మా మరలా లాలించవా లాలి పాడవా మరోసారి లాలపోయవా మరోసారి ఊయలూపవా మరోసారి ఎంకరేజ్ చేద్దాం. కృష్ణవేణి 7th క్లాస్ 90% అంట. ఎవరు కృష్ణవేణి? వెరీ గుడ్. సంధ్య 8th క్లాస్. లాస్ట్ అండ్ ఫైనల్ కృష్ణీల 9th క్లాస్. సెకండ్ ప్రైజ్ వి అమృత 9th క్లాస్. గట్టిగా క్లాస్ కొట్టండి. ఫస్ట్ ప్రైజ్ గట్టిగా క్లాస్ కొట్టండి. శ్యామ్లా కీర్తి 9th క్లాస్. స్పీడ్గా కీర్తి 9th క్లాస్. ఎస్ అమృత 9th క్లాస్. డి అరుణ 8th క్లాస్. ఎం శ్రావణి 7th క్లాస్. గట్టి క్లాస్ కొట్టండి. కే రాణి 5th క్లాస్. గట్టి క్లాస్ కొట్టండి. ఎస్ అమృత 9th క్లాస్. ఇద్దరు కూడా ధనలక్ష్మి ఇద్దరు కూడా అన్ని కల్పించారు. ఓకేనా? గ్రేట్, బాగా చదువుకోవాలి. అలాగే ఇంకో అమ్మాయి ఆరాధ్య పాట పాడిన ఇంకా చిన్నపిల్ల ఎవరున్నారు ఇక్కడ? ఓకే సార్, వీళ్ళకి ఉన్నారా? మీరందరూ వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు రండి బ్రదర్, మీరు రండి. మీరు రమ్మని
లక్ష్మణ్ ఓకే అమ్మా మా సార్ రండి త్వరగా. చూసారా మొత్తం చూసారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సోమనాడు తొమ్మిదా ఉన్నారా అదే ఇంకా అందరికీ వస్తారు వస్తారు సారా సంస్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ
అలాగే మరి అరకు నుంచి వచ్చిన బిషప్ రెవరెండ్ చెప్పట్లు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. చెప్పట్లు. చాలా సంతోషం. చక్కటి కార్యక్రమం 500 బహుమతిగా ఇస్తున్నారు. చెప్పండి కొడతామా? చెప్పండి కొడాలి. ఎంతో మంది ఉన్న ప్రమాదంలో మనం ప్రోత్సహించేవారు. చెప్పండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి కొడతాము అందరూ. ఓకే కొడవలు చెప్పండి. ఎవరికి ఇవ్వకండి, నడుచుకోవాలి. ఒక జర్నలిస్ట్గా ప్రయాణం ప్రారంభించి ఈరోజు కొన్ని వందల మందికి ఉద్యోగం కల్పించిన మా చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మాదేవ గారికి విశాఖ జిల్లా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అరకు మారుమూల ఏజెన్సీలో డుమ్రిగూడ మండలంలో అయితే మాత్రం ప్రత్యూష బాలికల హోమ్లో అయితే మనం ఉన్నాం. ఈరోజు పిల్లలు సార్ బర్త్డే కూడా వాళ్ళతో చేసుకున్నాం. ముందుగా మనతో కొంతమంది ఈ స్కూల్కి సంబంధించిన హెచ్ఎం, అదేవిధంగా ఒక పాస్టర్ కూడా ఉండి సారు బాగుండాలని ప్రార్థన కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు వంశీ గారి బర్త్డే అంటే మా అందరికి ఒక పండగలాగా. ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని మేము ఎన్నుకోవడం, ఇక్కడ రావడం, మీరు చూపించిన ఆప్యాయత కానీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. మీరు ముఖ్యంగా మీరు చేసే ప్రేయర్ కూడా ఆయన బాగుండాలని చెప్పి 10 కాలాలు 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఎంతోమంది ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రేయర్ కూడా చేశారు. చాలా శుభ. ఏమనిపిస్తుంది మీకు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ జన్మదినోత్సవ వేడుకలు వంశీకృష్ణ గారి ద్వారా ఈ ఏజెన్సీ ప్రాంతంలో వారి ఒక బృందాన్ని వచ్చి ఇంత సహకారంతో, ఎందుకంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ఇంత ఆట పోటీలతో పాటు వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి, మన స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి గిఫ్టులు ఇచ్చి కూడా ఆ జన్మదినోత్సవ శుభాకాంక్షలను అనుసరించుకుంటూ ముందు నడిపించున్నారు. కాబట్టి వంశీకృష్ణ జీవితం ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేసి అందరి యొక్క ఆప్యాయత పొందుకోవాలని ఆయన బృందాన్ని అందరినీ కూడా తగినటువంటి ఆశ్రయం ఇచ్చి ముందు నడిపించాలని కోరుతున్నామండి. చాలా వందనాలు. థ్యాంక్ యూ. హెచ్ఎంగా ఉన్నారు మీరు. మీ పిల్లలు ఈరోజు 82 మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఒక మారుమూల ఏజెన్సీకి వచ్చి ఈరోజు సార్ బర్త్డేలు మేము సెలబ్రేట్ చేసుకున్నాం. నేను తీసుకున్నప్పుడు మీ స్కూల్ కానివ్వండి, లేకపోతే మీ పిల్లల్ని మేము ఎంచుకోవడం ప్రధాన కారణం వీళ్ళందరూ కూడా తల్లి తండ్రి లేని వాళ్ళు లేదా అనాథ పిల్లలందరినీ కూడా ఈరోజు చేర్చి మీరందరూ గొప్ప సేవ చేస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వామ్యం కావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వచ్చాం. ఏమనిపిస్తుంది మీకు? ఇది చాలా శుభపరిణామం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మారుల వంశీకృష్ణ గారు చైర్మన్ గారికి మా పాఠశాల తరపున, మా ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆర్థిక శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తా ఉన్నా. మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్పాన్స్కి గుర్తించి ఈ అరకులో అందమైన అరకులోయలో వచ్చి మా పిల్లల్ని గుర్తించి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కాకుండా హార్పన్స్ హోమ్లో మీరు ఉన్నటువంటి ప్రతి పిల్లలకి కూడా, ప్రతి బాలికలకి కూడా మీరు గుర్తించి చక్కగా మా పిల్లలకి ప్రోత్సహించి ఆటపాటల ద్వారా తన యొక్క జన్మదినంలో పురస్కరించుకొని అందరికీ కూడా, మా పిల్లలకి అందరికీ కూడా ఆశీర్వదించి వాళ్ళకి ప్రోత్సాహకరమైన బహుమతులు మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఉమ్మడి జిల్లా విచ్చేసినటువంటి మీ మా టీవీ బృందం అందరికీ కూడా మా తరపున, నా పిల్లల తరపు కూడా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరోమారు వంశీకృష్ణ గారు ఎప్పుడు కూడా కలకాలం చల్లగా ఉంటూ అనేక విషయాలకు పాలు పంచుకొని గిరిజన ప్రాంతంలో కూడా తోడ్పాటు అందించి మరి అనేక రకాలుగా విద్య పట్ల కూడా, వైద్యం పట్ల కూడా గిరిజన ప్రాంతానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు సహాయం చేకూర్చాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ముందుకు వచ్చి ఈ స్కూల్ ఎంపికలో కానివ్వండి ఇక్కడ మాకు చాలా సహాయం చేశారు. మీ చాలా మంచి ఆలోచన. ఒక మీ చైర్మన్ గారి బర్త్డే పిల్లలతో ఇలా జరుపుకోవడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమనిపిస్తుంది? వాస్తవంగా మరి ఇక్కడ లోకల్ రిపోర్టర్ లక్ష్మణ్ గారు నాకు విషయం చెప్పిన వెంటనే నాకు గుర్తొచ్చింది ఈ చిల్డ్రన్ హోమ్. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, అలాగే విద్యకు నోచుకోకుండా దూరంగా ఉండే పిల్లలను మరి ఇక్కడ హోమ్ ఎవరైతే యాజమాన్యం చేరదీసి వారికి వసతులు అన్నీ ఇచ్చి కూడా విద్యలో ప్రోత్సహిస్తూ ఉన్నారు. సొంత పిల్లల కంటే ఎక్కువగా
ఆ పిల్లల్ని ఆదరిస్తున్న విధానం మాకెంతో నచ్చింది. స్వతహాగా మేము మరి నా భార్య కూడా ఎన్జిఓ వర్క్ చేస్తాం కాబట్టి పేద పిల్లల పట్ల మాకు మమకారంతో మేము రావటం జరిగింది. మరి మీరు వెంటనే సమాచారం వినగానే ఈ స్కూల్ని మేము చూస్ చేయడం జరిగింది. మరి అక్కడ స్కూల్ హెచ్ఎం గారు ఇక్కడ ఉన్నారు, వారితో మేము మాట్లాడడం జరిగింది. వారు మనకు అవకాశం ఇచ్చారు. సో చాలా సంతోషం అండి. ఏదైనా కార్యక్రమాలు మనం మన గృహాల్లో మన బంధువుల మధ్య చేస్తాం, కానీ పేద ప్రజల మధ్య లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉండే వారి మధ్య చేయటం వల్ల వాళ్ళలో నుంచి ఆ ఆనందాన్ని మనం చేరగొంటాం మనం. సో ఈరోజు చాలా సంతోషం మాకు. మా చేతులారా మేము ఇవ్వలేకపోయినా కూడా ఒకరి ద్వారా పేద పిల్లలకు ఆ చదువుకు ఉపయోగపడే విషయంలో కానీ వాళ్ళ టాలెంట్స్ని వెలికితీసే విషయంలో కానీ మరి ఈరోజు వంశీకృష్ణ గారి జన్మదినం ఒక కారణమైనందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మమ్మల్ని పాలిభాగస్తులు చేసినందుకు మరి లోకల్ రిపోర్టర్ లక్ష్మణ్ గారికి అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గారికి కూడా మేము అభివందనాలు తెలియజేస్తున్నాము. మీ టీం అందరికీ వందనాలండి. మీ ఛానల్ ద్వారా మా గిరిజన ప్రాంతంలో అనేక అవసరతలు ఉన్నాయండి. చాలా మారుమూల గ్రామంలో హెల్త్ లేక తర్వాత మరి మినిమం ఫెసిలిటీస్ లేక నీళ్లు లేని ప్రాంతము, రోడ్లు లేని ప్రాంతము, ఎంతోమంది అనారోగ్యంతో చనిపోతున్న పరిస్థితులు మనకి చూస్తున్నాం. కాబట్టి అలాంటివి మీ ఛానల్ ద్వారా వెలుగులో తెచ్చి ప్రభుత్వం ద్వారా మాకు మంచి చేసే కార్యంలో మీ వంతు పాత్ర పోషించాలని నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఉన్న పరిస్థితి ఏదైతే ఇక్కడున్న సిబ్బంది కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ముందుకు వచ్చిన పాస్టర్ గారు కానివ్వండి, లేకపోతే ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యం, ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి స్కూల్ని ఎంచుకుని ఈరోజు రిపోర్టర్స్తో పాటు మొత్తం అందరు రిపోర్టర్స్ విశాఖ జిల్లాలో ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా రిపోర్టర్స్తో పాటు పాల్పంచుకోవడం నిజంగా ఒక మంచి కార్యం. ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మీ ఛానల్ ద్వారా చూపించి మాకు ఇంకా మంచి చేయండి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ చైర్మన్ వంశీ కృష్ణ గారి బర్త్డే అయితే మాత్రం ఇక్కడ జరుపుకోవడం నిజంగా సంతోషం అంటూ కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ విద్యార్థులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్తో ఉదయ్, మహా న్యూస్, అరకు నుంచి. వంశీ సారు బర్త్డే సందర్భంగా అరకు ఏజెన్సీలో ఈరోజు వైజాగ్ ఉమ్మడి విశాఖ టీం మొత్తం కూడా డాన్స్ వేసి సార్కి శుభాకాంక్షలు చెప్తున్నాం. విత్ అందరూ కూడా వీళ్ళంతా కూడా గిరిజన విద్యార్థులు వీళ్ళందరితో కూడా డాన్స్ వేసి హ్యాపీ బర్త్డే వంశీ సార్. మ్యూజిక్ స్టార్ట్.
అవుతున్నారు? కప్పేయకండి. ఇంకోసారి థ్యాంక్స్ చెప్దామా వంశీ సార్కి? ఓకే, థ్యాంక్ యూ వంశీ సార్ చెప్దాం ఒకసారి. రెడీ? థ్యాంక్ యూ. నవ్వు సరిపడుతున్న పేరు కనబడుతుంది.